నుండి అవ్వను తీస్తున్నప్పుడు గాఢ నిద్ర కలిగించి దేవుడు ఎంతో, అంటే పురుషుని కంటే ఎంతో సుందరమైన స్త్రీనిగా దేవుడు నిర్మాణం చేశాడు అన్నమాట. పురుషుల కంటే స్త్రీలు ఎంతో అందమైన వారు. అందుచేత దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే స్త్రీ వలెనే, అంటే కన్యక వలెనే దేవుడు ఇప్పుడు సంఘ నిర్మాణం కూడా చేస్తున్నాడు. ఆదాము నుండి అవ్వను ఎలాగైతే తీశాడో అట్లాగే ఆధ్యాత్మికత రహస్యము లోకంలో ఉండేటువంటి వారికి చాలా మందికి అర్థం కాని పరిస్థితి. సంఘ వ్యవస్థ అనేటువంటిది ఎటువంటిదంటే ఒక ఆరాధన విషయంలో సువార్త సంఘముగా ఎందుకు మనం మార్చబడాలి, విభజింపబడాలి అనేటువంటిది తత్వాన్ని మనం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మరి సువార్తని పాత నిబంధన సంఘాలు అంగీకరించలేదు. పాత నిబంధన సంఘాలు అంగీకరించలేదు సువార్తని. కానీ ఎందుకు అంగీకరించవలసి ఉంది? యేసు ప్రభువారిని ఎందుకు అంగీకరించి సంఘముగా మనం మార్చబడాలి అని అంటే ఇక్కడ ఈ లేఖనం తెలియపరచబడుతుంది. ఆ యేసు ప్రభువారు అనేటువంటి లేఖనాన్ని అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే రెండవ ఆదాము అన్నాడు. మొదటి ఆదాము ఆదిలో ప్రకృతి సంబంధమైన మనిషి, రెండవ ఆదాము ఆత్మ సంబంధమైన పరలోకం నుండి వచ్చిన వాడు యేసు ప్రభువారు. ఈ రెండు ఎలా ఉన్నాయనంటే వేరువేరుగా ఉన్నాయి. కనుక మనం ఈ శరీరమును సృజించిన వాడు ఆయనే, ఈ శరీరమును కూడా సృజించేవాడు ఆయనే. అందుచేత ఎలా ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని బైబిల్ మనకి కూర్చోమ్మా. అందుచేత ఎలా ఉండాలి అనేటువంటి ఉద్దేశంలో బైబిల్ మనకి ఏం నేర్పుతుందని అంటే క్రీస్తు శరీరమును ఎలాగైతే విభజించి దేవుడు అవ్వను నిర్మాణం చేస్తున్నాడో అట్లా యేసు ఆదాము నుండి శరీరం తీసి అవ్వను ఎలాగైతే నిర్మాణం చేస్తున్నాడో యేసు ప్రభు నుండి ఆయన మహిమ శరీరమును తీసి లోకంలో మనలను సంఘంలోకి తీసుకువచ్చి రెండవ అవ్వగా, అంటే స్త్రీగా ఆయన నిర్మాణం చేసేది, కన్యకగా ఆయన నిర్మాణం చేసుకున్నారు. ఆదాముకి వివాహం చేసినప్పుడట ఆయనకి సంతోషం తీరలేదట. చాలా మంది ఆర్థిక వనరులు లేని కారణంగా వివాహం చేసుకున్నప్పుడు గంభీరంగా వివాహం చేసుకోలేదు అనుకోండి. అలా కొంతమందికి నాకు అసలు పెళ్లి చేసుకున్నట్టే లేదు అని అంట. అలాగనే మరి గంభీరమైన వివాహము దేవుడు యేసు ప్రభువారు వివాహం ఆయన చేయబోతున్న సందర్భాల్లో మరి కడబోర శబ్దముతో మేళ తాళాలతో ఆయన వస్తాడట. సంఘమును ఎత్తబడుతున్న సందర్భాల్లో ఆదాము అవ్వకు జరిగిన వివాహం వలే కాకుండా చాలా గంభీరంగా మధ్య ఆకాశములు ఆయన వివాహం చేస్తాడట. 7 సంవత్సరాల పెండ్లి విందు, సంఘానికి 7 సంవత్సరాల పెండ్లి విందు జరుగుతుందట. ఒక రాజు తన కుమారుడికి పెళ్లి విందు చేశాడట, అందరినీ ఆహ్వానించాడట. ఆహ్వానిస్తే వాళ్ళందరూ ఏం చేశారంటే రెండో రోజు అబ్బాయి విందు సిద్ధమైపోయింది, క్రొవ్విన ఎడ్లను వదిలింపబడ్డాయి, క్రొవ్విన పశువులను వదిలింపబడ్డాయి, మంచి వంటకాలకు సిద్ధమైపోయాయి, విందుకి రండి అని ఆహ్వానిస్తే వాళ్ళు ఏం చేశారంటే నెపాలు చెప్పారంటే. ఏమైనా నెపాలు చెప్పారు తెలుసా? మేము మా ఇంట్లో పెళ్ళయింది, మేము రాకూడదు, మేము వ్యాపారాలు లెక్కలు చూసుకుంటున్నాం, చేత రాకూడదు అని మనకు కొందరు. మేము ఎట్లా కొనుక్కున్నాం వాటిని సరి చూసుకోవాలని మనకి కొందరు. మేము పొలం కొనుక్కున్నాం, సరిహద్దులు చూసుకోవాలని మనకి కొందరు. ఇలాగా తనకి ఇష్టము లేక ఆ పెళ్లి విందుకు వెళ్ళడానికి ఇష్టము లేక నెపాలు చెప్పి తప్పుకున్నారట. మనం కూడా చూడండి చాలా సందర్భాల్లో ప్రార్థన కూటం ఉందండి రండి అని అంటే మనం చెప్తాం ఈ రోజు ప్రయాణంలో అలసిపోయారని కొందరు, లేకుంటే ఊరిలోని కొందరు. ఎలా చెప్తామో ఇలాగనే పెండ్లి విందు ఇష్టం లేని వారు, అంటే స్వార్థని ఇష్టం లేని వారు అలా నెపాలు చెబుతారట. అంచేత అలా ఉండకూడదు. మనం కూడా ఈ కడవరి దినాల్లో మనం ఎలా ఉండాలి అంటే క్రీస్తుని ఊరేగించే వారిగా ఉండాలి. అట్లాగే మనం క్రీస్తుని ఊరేగిస్తే క్రీస్తు సంఘాన్ని ఊరేగిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఊరేగింపబడేది ఎవరు అని అంటే ఒక యూదుల వివాహంలో ఎలా జరుగుతుందంటే పెండ్లి పెద్దలు, పెండ్లికి వచ్చిన బంధువులు ఆ కన్యకను ఊరేగిస్తారు, ఆ వరుడను కూడా వధువుని వధువులను కూడా ఊరేగిస్తారు. సువార్త కూడా అదే.
యూదుల వివాహములు ఏదైతే జరుగుతుందో మరి సువార్తలో కూడా అదే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ దేవుడు సంఘాన్ని ఊరేగిస్తున్నాడు, సంఘము దేవుడు ఊరేగిస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, చాలా సందర్భాల్లో వివాహ కార్యకలాపాల్లో బట్టలు మార్చుకోవడం, వీళ్ళు విధి చేశాక మరలా వాడు విధి చేయటం, మరలా వాడు అంతా కలిసి వచ్చి పెళ్లి విధి చేయటం, మరలా వీళ్ళంతా వెళ్ళి అనాలు విధి చేయటం. ఎలా ఊరేగింపు ఉంటుంది, ఎలా గర్భాటంగా ఉంటుంది. మా పెళ్లి కుమారుడు ఎంత మంచివాడు, ఏ అలవాట్లు లేవు అని ఎలా చెప్పుకుంటారు పెళ్లి వివాహాలు కుదిరేటప్పుడు. అలాగనే సువార్త ముందుకు జరుగుతుంది అనమాట. ఎవరిది చేయాలంటే లోక కళ్యాణానికి రాబోతున్న వరుడైన క్రీస్తుడు అనమాట. ఆయన ఎవరు అంటే యూదుడు అనమాట. గమనించండి, ఈ ప్రపంచానికి యూదు వంశము మాత్రమే గొప్పది. మన దేశంలో బ్రాహ్మణులు, అట్లాగే రాజులు, వివిధ పెద్ద కులాలు ఉన్నాయి. మాది గొప్ప, మా మతం గొప్ప, మా భర్త గొప్ప, మా వేదాలు గొప్ప అని చెప్తారు. యూదుడి కంటే మేము గొప్పవాడు కాదు. అందుచేత మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని లోక కళ్యాణం కొరకు ఎదురు చూస్తున్నామంటే క్రీస్తు లోక కళ్యాణం, క్రీస్తు కొరకు మనము రెండో రాకడి కొరకు ఎదురు చూసే సంఘముగా మనం సిద్ధపడుతున్నాం. అందుచేత ఇక్కడ ఏమైనా చెప్తున్నాడు 28వ వచనంలో, మరియు దేవుడు సంఘములో మొదటి కొందరిని అపోస్తులుగా, పిమ్మటి కొందరిని ప్రవక్తలుగా, పిమ్మటి కొందరిని బోధకులుగా, అటు పిమ్మటి కొందరిని అద్భుతములు చేయవారుగా, తరువాత మరి కొందరిని స్వస్థపరుచు కృపావరములు కలవారుగా, కొందరిని ఉపకారములు చేయవారుగా, కొందరిని ప్రభుత్వములు చేయవారుగా, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగా నియమించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక సందర్భం ఏంటంటే మనం 10 మంది లేక ఒక 50 మంది ఒక యజమాని దగ్గర పని చేస్తూ ఉన్నాం. అందులో కొందరు ఎవరైనా మనలో 10 మందిని పని నుండి తొలగించాలని దురుద్దేశంతో యజమానితో కానీ అక్కడ ఉన్న పని వారితో కానీ చెడ్డ సమాచారం చెబితే వాడి పనిలోని తీసేస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది. అబద్ధాన్ని చెప్పి, అసూయ చేత అబద్ధాన్ని చెప్పి వాళ్ళని పనిలోని తీసేస్తే వాళ్ళు ఎలాగ బాధపడతారు. పని లేని కారణంగా ఉద్యోగాలు అనుకోండి, మంచి జాబులు అనుకోండి, లేకపోతే పోలీసు జాబులు అనుకోండి, వీళ్ళు పని బాగా చేయట్లేదు, లంచం తీసుకుంటున్నారు అని అబద్ధాలు చెబితే ఉద్యోగాలను తొలగిస్తే వాడి కుటుంబాలు ఎంత బాధపడతాయి. అలాగే ఇప్పటి కాలంలో ఉండేటువంటి క్రైస్తవ సేవకులు కూడా స్వస్థత వరాలు లేవని కొందరు, ప్రవచనాలు లేవని కొందరు, అసలు అద్భుతాలు లేవని కొందరు, అసలు దెయ్యాలు లేవని కొందరు. ఇక్కడ ఈ లేఖనం వాడికి అర్థమైతే వాడు కలిసి పనిచేసి లోబడి అనుకోగలిగి పనిచేసేటువంటి తత్వం ఉంటుంది అనమాట. తననే లూసిఫర్గా చేసుకోవాలి, దేవుని కంటే పైకి కూకోవాలనుకున్న వాడు ఈ మాటలు మాట్లాడతాడు. అసలు దేవుని కార్యాలయం లేవంటాడు. అది అంతా మేము దోచుకుంటానికి అంటాడు. ఒక ఆయన అంటాడు సువార్త చెబుతూ, ఆయన ఏం చెబుతున్నాడు అంటే అట్లాగే మిమ్మల్ని 10వ భాగాలు అంటే వాడు దొంగలను దోచుకుని వారని చెప్తున్నాడు. అసలు 10వ భాగమే లేదంటున్నాడు బైబిల్లో. అంటే వీళ్ళంతా బైబిల్ అనుభవం, సంఘ అనుభవం కలిగిన వారు కాదు కనుక సంఘానుభవం, దేవుని సేవలో సంఘాన్ని ఎలాగ సమకూర్చి సంఘాన్ని ఎలా కాయాలి, సంఘానికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి, సంఘానికి ఎటువంటి జ్ఞానం కావాలనేటువంటి ఆలోచన కలిగిన వారు కాదు. అందుచేత బైబిల్ మనకి చెప్పేది ఏంటంటే సంఘం అనేటువంటిది దేవుని ప్రణాళికతో ఎంతో ఆసక్తితో దేవుడు ఎదురు చూస్తున్నాడు అనమాట. గమనించండి, వర్షాకాలం అయితే 6 నెలలు, యాసకాలం అయితే 3 నెలలు మనం పండించేటువంటి వ్యవసాయ పంటలు. కానీ దేవుడు ఎన్ని సంవత్సరాల నుండి ఈ పంటను కోయడానికి ఎదురు చూస్తున్నాడు చూడండి. ఎంత ఆసక్తిగా మనం పనిచేయాలి, ఎంత ఆసక్తిగా నిద్రాహారాలు లేకుండా ప్రార్థన చేయాలి, ఎంత పాటుపడాలి. సంఘం అంటే దేవుని యొక్క ఆలోచన అంతటిని కూడా నెరవేర్చడానికి సంఘము కొరకు సేవకులుగా మనల్ని దేవుడు నియమించాడు. కానీ సేవకుల కొరకు సంఘాలు కాదు, దేవుని రాజ్యము కొరకు దేవుడు అనేకమైన పరివారిని అంతస్తులుగా నియమించాడు. వివిధ సందర్భాల్లో మనం చూసినట్లయితే ఈ ఒక సంఘ సంక్షేమమును గూర్చి, ఆత్మీయ అభివృద్ధిని గూర్చి మనం పాటుపడవలసి ఉంది.
అయితే బైబిల్ వాక్యం ఏం చెప్తుంది అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. గమనించాలి, ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు దేవుడు, మరి పౌలు ద్వారా ఎందుకు బయలుపరుస్తున్నాడు అని అంటే, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు అనే మాట, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు అనే మాట. ఎందుకంటే పోపు శిరస్సు కాదు, ప్రపంచం అంతటికి ఒక పోపు ఉంటాడు, అతను శిరస్సుగా భావిస్తారు ఒక మిషనరీ. అట్లాగే ఒక మిషనరీకి ఒక పౌండర్ ఉంటాడు, ఆ పౌండరే శిరస్సుగా భావిస్తారు. కానీ ఇది కాదు, ప్రపంచమంతటికి సంఘములకు క్రీస్తు ఒకడే శిరస్సు, రెండో శిరస్సు ఉండకూడదు. ఒక ఆయన అన్నాడట, నేను చనిపోయి 3వ దినాలు లేస్తానన్నాడట. పార్ట్స్ కాదు, లేస్తానంటే మరి కొన్ని దినాలకి అతను ఉండే గ్రామానికి అనేకమైన ప్రజలు వస్తుంటే పోలీసు వారు ఏం చేశారంటే, ఇది మళ్ళీ ఒక విపత్తు అవుతుందని అతనికి సెక్యూరిటీ ఇచ్చారు. ఒరే నాయనా, నువ్వు చనిపోకూడదు, నువ్వు చనిపోయినట్లయితే ఇక్కడ చాలా సమస్యలు ఏర్పడతాయి. ఇప్పటికే ప్రజలు 1000 కంటే 2000 కంటే 5000 కంటే ఎక్కువ మంది ప్రజలు ఈ గ్రామం వచ్చారు, నీ మరణం ఎలా ఉంటుందో చూడాలని, మరి ఏ రోజు లేకపోతే చూడాలని వచ్చేస్తున్నారు ప్రజలంతా. అలా ఉండకూడదు, ఎందుకంటే నువ్వు చనిపోకూడదని పోలీసు వారు ఏం చేశారంటే సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఒకరు లేదు, ఆ పాస్టర్ గారే కాదు, నేనే కాదు, ఏ పాస్టర్ గారు చచ్చిపోయినా మనకి రక్షణ కలగదు. ఎవరి వల్ల కలుగుతుంది అని అంటే యేసు ప్రభువారి వల్లే యూదులలో నుండి రక్షణ వచ్చిందని బైబిల్ చెప్తుంటే, నేను చనిపోయి 3వ దినాలు లేచానంటే ఎవరికి ఉపకారం? అందుచేత మనము ఎన్నో వివిధ హంగామాలు చేసిన మన వల్ల ఎవరికి ఉపయోగం కాదు. మనం సువార్త మోసే వారిగా ఉండాలి, సంఘాన్ని కాచే వారిగా ఉండాలి, సంఘ క్షేమం కొరకు పాటుపడే వారిగా మనం ఉండాలన్నమాట. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉండలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు అనేటువంటి మాట. సంఘ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది అనేటువంటిది ఇందులో తికమకలు ఉన్నాయా? చాలా సందర్భాల్లో కొన్ని దేశాలు, అమెరికాలో కానీ కొన్ని దేశాలను మనం చూసినట్లయితే 2 పురుషులు వివాహాలు చేసుకుంటున్నారట, లేకుంటే 2 స్త్రీలు వివాహాలు చేసుకుంటున్నారట. మరి కుటుంబ ధర్మం ఎలా ఉంటుంది? కుటుంబ ధర్మం ఎలాగ ముందుకు సాగుతుంది? ఇటువంటి వాళ్ళంతా కూడా కుటుంబ ధర్మాన్ని పాడు చేయడానికి వ్యతిరేకమైన కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకొచ్చే వాళ్ళు ఎంతో మంది లోకంలో వాళ్ళు బయలుదేరి చిన్నభిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లాగే గ్రీక్ అనేటువంటి ఒక సేవకుని మనం కాల్చి చంపిన వాడు కూడా అటువంటి వాడేనంట. అటువంటి ఒక నపుంసకుని స్నేహం ఉండేటువంటి వ్యక్తి అంట. అందుచేత ఈ నపుంసకుల వివాహాలను అట్లా నిషేధించడానికి గ్రీక్ అనేటువంటి ఒక సేవకుడు ట్రంప్కు ఒక ఆలోచన, ఒక అవగాహన బోధ చేశాడని వాడికి ఉండేటువంటి శత్రుత్వం. అందుచేత ఇక్కడ బైబిల్ చెప్తుందంటే, పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తన పురుషులకు లోబడవలెను అనేటువంటి సందర్భం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో తగాదాలు వచ్చి సంఘాలు చిన్న భిన్నం అయిపోయా. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం కొల్లేరు అనేటువంటి ప్రాంతాల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు ఉంటే అక్కడ ఒక ముఖ్యమంత్రి ఈ కొల్లేరు అనేటువంటి ప్రాంతాల్లో చెరువు గట్లకు అన్నిటికీ కూడా కొన్ని చిన్న బాంబులు కూడా పెట్టి అదంతా యాక ప్లేస్ గా మార్చేశారు. చెరువులన్నీ కూడా ప్రభుత్వపు బినామీగా మార్చేశారు. అక్కడ ఉండేటువంటి నివాసితులు అక్కడ ఆ చెరువుల మీద పనివారుగా చెరువులను ఆస్తులుగా కాపాడుకునే వాళ్ళు అంతా ఏం చేశారంటే ఆ ప్రాంతాలు విడిచి మరొక ప్రాంతాలు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ సేవకులు అన్నారు, మా సంఘాలు లేవండి, ఇక్కడ చెరువుల్లో ఉన్న సమస్యలందరూ బట్టి మా సంఘాలన్నీ వివిధ రాష్ట్రాలు, వివిధ గ్రామాలు, వివిధ మండలాలకి, వివిధ జిల్లాలకి వలస వెళ్ళిపోయారండి, మా సంఘాలు లేవు.
ఇటువంటి సందర్భాలు ఏర్పడతాయి. కానీ ఇటువంటి సందర్భాల్లో కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సంఘంగా ఉండాలి, పవిత్రమైన సంఘంగా ఉండాలి. నాకు అనుకూలంగా లేదు, జీవనోపాధికి అనుకూలంగా లేదు, నేను సంఘాలను మానేస్తాను అని ఆలోచన కలిగి ఉండకూడదు. మనం లాభంలోను, నష్టంలోను, ఆశీర్వాదంలోను, దీవుల్లోనూ కూడా సంఘ సహవాసాన్ని మానకూడదు అనమాట. అలా ఉండాలి అని అంటే మరి సంఘం అనేటువంటిది ఇది దేవునిది కనుక, దేవునిలో సంఘంలో నిన్ను దేవుడు ప్రవేశపెట్టాడు కనుక, ఒక ప్రణాళిక సిద్ధంగా నడిపింపబడుతున్నా కనుక వాక్యానుసారమైన సంఘముగా ఉండాలన్నమాట. మత ఆచారముగా భావించుకోవడం, బాగున్నప్పుడు మందిరానికి రావడం, బాగున్నప్పుడు మందిరానికి మానేసే వారిగా ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడు నువ్వు కాలుతూ ఉండాలి, రగిలిపడుతూ ఉండాలి, మండింపబడుతూ ఉండాలి. సహవాసంలో అభిషేకాన్ని కలిగి ఉండాలన్నమాట. అభిషేకం లేకపోతే ఈ వట్టి మనుషులే మనం. ఈ ప్రార్థన సహవాసం మనకి ఎందుకు అవసరం అని అంటే దేవుని అభిషేకంతో నింపబడడానికి, అనుదినము మనము దేవుని ఆత్మతో రగిలింపబడడానికి ఈ సహవాసం మనకు అవసరం అన్నమాట. అందుచేత మరి ఎందుకు ఉపయోగపడేది ముద్దాలి? ఎందుకంటే చాలా మందికి షుగర్ వ్యాధులు వస్తే, కొంత మాంసం చెడిపోతే ఆ స్వచ్ఛ మాంసం తీసేస్తారో లేదా డాక్టర్. మన అలక్ష్యం గారికి అదే సందర్భం జరిగింది. అలాగనే మనం చెడిపోయిన శరీరంగా ఉండకూడదు, ఎప్పుడు కూడా పని చేసే శరీరముగా ఉండాలన్నమాట. అందుచేత ఇక్కడ బైబిల్ నుండి ఒక మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు మేము అనుభవించుచున్న శ్రమయందు సంతోషించు సంగమను వారి శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను. గమనించండి, సంఘమును గురించి సేవకులకు శ్రమ ఏంటి అని అనుకోండి. చాలా మంది అనుకుంటున్నారు, కొందరు ఆలోచన, మనం అందరం కూడా ఆదివారం ఇచ్చే కానుకలు బట్టి పాస్టర్ గారి జీవనోపాధి అయిపోతుంది, మోటార్ సైకిల్ మీద తిరుగుతాడు, కారు మీద తిరుగుతాడు, విమానాల మీద తిరుగుతాడు అని అనుకుంటా. కనుక సంఘ సేవ అంటే శ్రమ. సంఘ సేవ అంటే శ్రమ. ఐగుప్తు దేశంలో మోషే అనేటువంటి ఒక మంచి రాజు కాబోతున్నా, మంచి ఒక యువరాణి కుమారుగా పేరు పొందిన మోషే ఏం చేశాడనంటే, నేను నా జనుల దగ్గరికి వర్షానికి వెళ్తాను, ఇక్కడ ఐశ్వర్యం నాకొద్దు, ఈ ఐశ్వర్యం నాకు అవసరం లేదు, నా ప్రజల శ్రమలో నేను శ్రమ పడడానికి వెళ్తాను అని చెప్పి ఇష్టపడి సంతోషంగా తన ప్రజలతో శ్రమ పడడానికి ముందుకు వచ్చాడు. యూదా దేశం బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు మోయాబు యొక్క దేశము ప్రయాణం చేసిన నయామి కుటుంబం ఇక్కడ శ్రమలో పాలు పొందకుండా అక్కడ ఆశీర్వాదం ఉంటుందని ఆమె ప్రయాణం చేసింది. సమృద్ధి ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. తర్వాత ఆమె ఏం చేసిందంటే, ఇక్కడ శ్రమ లేదు, సరే అంటే అక్కడ ఏమైందంటే నిస్సారం అయింది. ఏమిటి నిస్సారం అని అంటే, మనుషులు కోల్పోయింది, తన భర్తను కోల్పోయింది, తన పెద్ద కుమారుని కోల్పోయింది, తన చిన్న కుమారుని కూడా కోల్పోయింది. వారి ఇంట్లో ఎంతమంది అని అంటే 3 ఎన్నోరాంటున్నారు. సందర్భం ఏంటంటే, దేవుని సన్నిధి, దేవుని సంఘాశ్రమను సంతోషంగా స్వీకరించాలి. దేవుడు మనకి ఆయుష్ ఇస్తాడు, దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు మనకి ప్రశాంతమైన జీవనోపాధి దేవుడు ఇస్తాడు. కానీ ఈ జీవనోపాధి సంబంధమైన విపత్తులకు భయపడి సంఘాశ్రమలకు దూరం అవ్వకూడదు అన్నమాట. సంఘముతో శ్రమ పడడానికి ఇష్టపడాలి, సంఘముతో కలిసి పనిచేయడానికి ఇష్టపడాలి, కష్టపడడానికి ఇష్టపడాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన అంటే 1 గంట ఎక్కువ సమయం ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేయాలి? ఈ గంట వ్యర్థమేమో అనుకుంటారు. కానీ ఈ గంట మనం చేసిన ప్రార్థన అది ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటుంది అన్నమాట. అనేక విషయాల్లో మనకి భద్రతని ఇస్తుంది అన్నమాట. అందుచేత మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు ఇక్కడ బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంది. 24వ వచనం కింద భాగంలో, క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శ్రమ యందు సంపూర్ణము చేయించున దేవుని వాక్యం అనగా యుగములలో తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు
మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. మర్మయుక్తమైనది. ఒక వ్యక్తి సేవకుడిగా బతకడానికి పరిగెత్తుకు రాదు. ఎందుకంటే దేవుని గురించి ఏదో విషయంగా శ్రమ పడాలనేటువంటి ఆసక్తి. కొందరికి పని లేక బైబిల్ గురించి తిరుగుతున్నారు అనుకుంటారు. చాలా మంది ఇందులో త్వరపడిపోతున్నారు అని అనుకుంటారు. సేవకుడు అవటం ఇది సామాన్యమైన చిన్న విషయం కాదు. సేవకుడు అయ్యాక వ్యాపారం చేయడానికి కూడదు, ఉద్యోగం చేయడానికి కూడదు, తర్వాత ఆర్థికంగా డెవలప్ అయిపోవాలనేటువంటి ఆశలు వదులుకోవాలి. అట్లాగే వివిధ సందర్భాల్లో కొన్ని నడవలసిన మార్గాలు మారిపోతాయి. ఎప్పుడు సహవాసం సేవకులతో ఉంటుంది, సంఘాలతో ఉంటుంది. సేవకుడు అయిన తర్వాత ఎలాగా కట్టుబడి ఉండాలి దేవునికి అనేటువంటి ఉద్దేశం. లోకం అనుకున్నది ఒక భాష అయితే భాషను ఎగతాళి చేయడానికి లోకం ఎంతో ముందుకు వస్తుంది. భాష అవటం, భాష అవ్వడమే చాలు వాటికి లోకుగా కనిపిస్తారు. ఎందుకంటే తిరిగి తిట్టలేరు కనుక, తిరిగి కొట్టలేరు కనుక, ఆ ధార్మికంగా సమాధానం చెప్పలేరు కనుక. కానీ సేవకుని యొక్క త్యాగం ఎంత ఉంటుందంటే సంఘములో, సంఘ సేవలో, సంఘ పరిచర్యలో చాలా కఠినమైన పనులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. కొన్ని సందర్భాలు ఇతరులకు ప్రార్థన చేసినందువల్ల సంఘమును కొరకు, ఇంకా సంఘ అభివృద్ధి పెరగడం కొరకు పాటుపడటానికి సంఘం కావాలి. సంఘం పెరగాలంటే ఎవరైతే అనారోగ్యంగా ఉండి అయ్యగారు వచ్చి మాకు ప్రార్థన చేయంటారో వాళ్ళకి పరిగెత్తుకు వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి అందరూ రాని పరిగెత్తుకుని, కానీ క్రైస్తవ సేవకుడు వస్తాడు, ప్రార్థన చేయడానికి పరిగెత్తుకుని వస్తాడు. అటువంటి రోగుల కొరకు ప్రార్థన చేసిన సందర్భంలో కొంత సేవకులు కూడా చనిపోయారు. అది లోకానికి తెలియదు, అది లోకానికి తెలియదు అనమాట. ఏమనుకుంటారంటే సంఘ సేవ పరిచర్య అనేటువంటిది ఎంతో భారంతో కూడింది కనుక సేవకుని కొరకు సంఘం ప్రార్థన చేయాలి, సంఘం కొరకు సేవకుని ప్రార్థన చేయాలి. ఇదంతా ఎటువంటిది అంటే కుటుంబ వ్యవస్థ. దేవుడు మోషేను అన్నాడు, దేవుని ఇల్లంతటిలో మోషే నాకు నమ్మకమైన వాడు, మొక్కాకు ముఖ్యంగా నేను అందరితో మాట్లాడతా. సేవకుడు ప్రార్థన చేస్తే అనేకమైన సందర్భాలు సంఘంలో ఉన్న అవసరాలు తీర్చబడతాయి. అనేకమైన మేలు కలిగి సహోదరి 7 వారాలు ప్రార్థన పెట్టమని చెప్తే 7 వారాలు ప్రార్థన పెట్టాక ఆమె ఏం చెప్పిందంటే, నేను 1-2 సంవత్సరాల గురించి ప్రార్థన చేయమని కోరాను, కానీ దేవుడు నా ఇంట్లో 5-6 కంటే ఎక్కువ చేశాడు. ఉపకారం చాలా మేలు కలిగింది అని సాక్షి చెప్పింది ఆమె. ఎందుకంటే సావుకునితో కలిసి ప్రార్థన. కొన్ని సందర్భాల్లో సావుకులు లేకుండా ప్రార్థన చేసే సంఘాలు ఉన్నాయి. చాలా సమస్యలు చిక్కుకున్నారు వాడు. అటువంటి సందర్భాలను గురించి కూడా నేను చాలా మంది వరకు ప్రార్థన చేశా. కానీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వేరు జరిగిందని వాడు ఒక్కడు లేడు. కానీ అనేకులను మరణం నుండి విడిపించాలి, అది లోకానికి తెలియదు. ఎందుకంటే అనేకమైన సందర్భాల్లో మరణం నుండి బయటపడ్డాను నేను. అనేకమైన దుష్ట శక్తులతో పోరాడి వాటిని జయించి వాటిని అన్నిటిని ఓడించి బయటపడిన సందర్భాలను దేని కొరకనంటే నేను సావుకునిగా పనిచేయటం బట్టి ఆ ఆధిపత్యం, ఆ అభిషేకం దేవుడు నాకు ఇచ్చారు. అభిషేకం ఇస్తారు. సంఘంలోకి వస్తే అభిషేకం ఉంటుంది. అట్లాగే సంఘ సహవాసంలో ఏముంటుందనంటే పరిశుద్ధత ఉంటుంది. ఇది దేవుని సంపూర్ణమైన దేవుడు ఇచ్చేటువంటి ప్రణాళిక. అందుచేత ఇక్కడ బైబిల్ ఒక మాట చెప్పబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలోకి వచ్చిన చదువుకుందా. చదువు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని చేశాడంటే ఐశ్వర్యవంతుడండి. ఐశ్వర్యము విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించాడట. ఘనత ఇవ్వాల్సిన ఆయన రాకుమారుడు లోకానికి, ఆయనకి ఎంతో బ్యాండ్తో స్వాగతం పలకాలి, మంచి సింహాసనం కూర్చోబెట్టాలి, రాజ సత్కార్యం ఆయనకి ఇవ్వాలి.
అటువంటి సందర్భంలో లోకం ఆయన ఏం చేసిందంటే 3 మేకుల మధ్య వేలాడ తీసింది. అయితే ఆయనకి ఇచ్చిన సింహాసనం అది. ఎంతో సత్కారం చేయవలసి వస్తే రెల్లులతో ఆయన కొట్టి మొండ్ల కిరీటం ఆయన ధరింపు చేసి పిడుగుద్దులు గుద్ది ఉమ్ములు పోసి కొరడా దెబ్బలతో కొట్టి పల్లెకు బాకుతో పొడిసింది లోకం. యేసు ప్రభువారు రిక్తునిగా చేసుకున్నాడంటే ఎటువంటి స్థితి నుండి రిక్తునిగా చేసుకున్నాడు? ఆయన పరలోకము నుండి పాలించే ఆధిపత్యం ఉంది. ఆయన పరలోకపు, ఆయన భూలోకానికి, భూమి కింద లోకానికి ఆయన అధిపతి. కానీ ఆయన తను తానుగా తగ్గించుకుని రిక్తునిగా చేసుకుంటే ఈ లోకం ఆయన ఏం చేసింది అని అంటే బలహీనునిగా చూస్తుంది. కానీ ఇప్పుడు ఆయన 3వ దినమున పునరుత్థానుడై మనందరి కొరకు తన సురక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ప్రోత్సహించి ఈనాడు మనకి క్రయధనం ఆయన ఇచ్చారు. లోకంలో ఎవ్వరు కూడా తన సురక్తమును క్రయధనముగా ఇచ్చిన వారు ఎవరైనా ఈ లోకంలో ఒకరిని చూపించండి. ఏ గ్రంథములుండైనా, ఏ మతములుండైనా. కానీ యూదుడైన క్రీస్తు యూదునిగా ఆయన జన్మించాడు, మనిషి కుమారుడిగా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు. యవన కాలంలో తన ప్రాణాన్ని దారిపోసి 3వ దినమున లేచి 40 దినముల తర్వాత ఆరోహణుడయి ఆయన ద్వారం తెరచేశాడు. ఆయన భూమి మీద జన్మించినప్పుడు భూమి తొందరపడిపోయింది, కలవరపడిపోయింది. భూమి మీద అధిపతులంతా కలవరపడిపోయారు. ఆయన మరణ ద్వారమును ఓపెన్ చేసిన వాడు, పునరుత్థానం అనే ద్వారమును ఓపెన్ చేసిన వాడు, ఆయన పరలోకం అనే ద్వారాన్ని ఓపెన్ చేసిన వాడు. ఆయన మన కొరకు ఏం చేశాడంటే రక్షణ, ఆయన పాత్ర మనకి ఇచ్చాడు, రక్షణ కిరీటాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక యేసుని అంగీకరించి పరిశుద్ధమైన జీవితంలో మనం ముందుకు సాగితే రాబోతున్న రాకడకు, లోక కళ్యాణంలో వధువు సంఘముగా మనం ఎత్తబడేటువంటి సందర్భం ఏర్పడుతుంది. కనుక మనం ఎవరికి లోబడాలి? మనుషులు దూషించే మనుషులు వాళ్ళకు భయపడి వెనకడుగు వేయకూడదు. ఎవరికి దేవుడిచ్చే ఆయన శరీరమును ఆత్మను చంపేవానికి భయపడండి అని లేఖనం చెబుతుంది. అందుచేత యేసుని అంగీకరించి నిత్య జీవం మనం పొందేటువంటి సందర్భం. కనుక అంగీకరించడానికి మనం విశ్వాసపూర్వకంగా నీ కుటుంబపరమైన భక్తిని నీవు తెలియకపోతే, నీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోతే నీ కుటుంబస్తులకు తెలియపరచండి, మగవారికి తెలియపరచండి, పిల్లలకు తెలియపరచండి, దేవుని మందిరానికి తీసుకురండి. యేసుని గురించిన ఆరాధన మనల్ని ఏం చేస్తుందంటే నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది అనమాట. దేవుడి కొన్ని మాటలు మన ఇరుకుడులో దేవుడు దీవించును గాక. ఆమేన్.